బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం పైన బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందన చూసి బీసీ ఉద్యమంకు సంబంధించిన కార్యాచరణ ఏ విధంగా అనేది ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నిన్న మొత్తం స్టే విధించింది, ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే స్టే తెచ్చిందో వచ్చిందో దీనిపై ఏమంటారు? నిన్న హైకోర్టులో మేము ఆశించినటువంటి ఫలితం రాలేదు. హైకోర్టు స్టే విధించిన తర్వాత రాష్ట్రంలోని 2.5 కోట్ల మంది గుండెల్లో గుణపం దింపినట్టు మాకు బాధేసింది. ఇలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అయితే న్యాయస్థానాలు ఉన్నాయో, మెజార్టీ ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి న్యాయస్థానాలు ప్రతి సందర్భం లోపల, ప్రతి తీర్పు లోపల ఇప్పటి వరకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి తప్ప, ఒక అగ్రకులాల రిజర్వేషన్ తప్పించి ఈ బీసీ రిజర్వేషన్లకు ప్రతి అడుగడుగున ఆటంకాలు కల్పించడం, అడుగడుగున అడ్డుకోవడం, బీసీల నోటికాడు ముద్దను గుంజుకోవడం, బీసీలను అవమానించడం, బీసీల వాదనలు కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం ఇలా అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. నిన్న 2 రోజులుగా హైకోర్టులో వాదనలు జరిగినాయి. ఆ వాదనలో జరిగినటువంటి సందర్భం లోపల రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి న్యాయవాదుల వాదన విన్నారు. ఎవరైతే అగ్రకుల రిజర్వేషన్ వ్యతిరేకులు ఉన్నారో ఆ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా పిటిషన్ పోయారు. ఆ పిటిషన్ వాదనలు గంటల తరబడి విన్నారు. కానీ మేము ఇంప్లీడ్ అయ్యాం, మా వాదనలు వినలే. మా వాదనలు పరిగణలోకి తీసుకోకుండా ఇలా ఉన్నట్టుండి ఇలా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక కూడా ఇలా స్టే విధించింది. మేము గతంలో ఇదే హైకోర్టుకు మేము 2018లో మేము హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు, మేము హైకోర్టులో మా పిటిషన్ మీద ప్రాసెస్ జరిగేటప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. వన్స్ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవు, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్నారు. మరి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక ఎట్లా జోక్యం చేసుకున్నారు? అంటే అగ్రకులాలకు రిజర్వేషన్లు, అగ్రకులాలకు ఫలితాలు దక్కేప్పుడు మాత్రం కోర్టు తీర్పులు అలాగుంటాయి. తెలంగాణలో అంటారు ముఖం చూసి బొట్టు పెడతారని. ఇలా మాకు ముఖం చూసి బొట్టు పెట్టినట్టు బీసీ రిజర్వేషన్లను ఇలా ఏది కూడా పరిగణలోకి తీసుకుండా స్టే ఎట్లా ఇస్తారు? అంటే స్టే ఇవ్వడానికి కారణం ఎవరు? స్టే ఇవ్వడానికి ఇలా బీసీల బతుకులు రోడ్ల మీద పడడానికి ప్రధాన కారణం ఎవరు? బీసీలను బలిపశువులు చేస్తుంది ఎవరు? అంటే మనం ఈ కోర్టులు చట్టాలు పక్కన పెడితే బీసీల జనాభా 60% ఉందా లేదా? ఏ ఊరు పోయినా, ఏ కడప చూసినా 60% కడప ఉందా లేదా? మరి 60% ఉన్నోనికి 18% రిజర్వేషన్లు ఎట్టిస్తారు? 10% ఉన్నోనికి 10% ఇచ్చి, 15% ఉన్నోళ్ళకి 15% ఇచ్చి, అదేవిధంగా ఇంకో 10% ఉన్న మా ఎస్టీ సోదరులకు 10% ఇచ్చి, మరి బీసీలకు చేసిన పాపం ఏంది? అంటే బీసీలుగా పుట్టడమే శాపం అయిపోయిందా? అంటే ఈ దేశ పౌరులం కాదా? ఈ దేశానికి సేవ చేసిందే మేము కదా, ఈ దేశానికి పట్టాడు అన్నం పెట్టిందే మేము కదా. మేము లేకపోతే ఈ దేశం లేదు కదా. ఇలా తినే తిండి కంచం నుంచి మంచం వరకు, తలుపుల వరకు, బంగ్లాల వరకు, రోడ్ల వరకు, అదేవిధంగా వ్యవసాయం చేసింది, బట్టలు కుట్టింది, బట్టలు నేసింది, మొత్తం సమస్త రంగాలు మేమే కదా సేవ చేసింది. కనీసం కూడా మా వాదన ఇన్ని సంవత్సరాలు 80 సంవత్సరాలుగా సఫర్ అవుతున్నాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. ఈ సఫర్ అయినటువంటి మాటల్ని సుప్రీంకోర్టు కూడా వినకపోతే, హైకోర్టులు సుప్రీంకోర్టు వినకపోతే ఎట్లా? అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమైనా చట్టమా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమైనా శాశ్వతమా? ఇలా భారతదేశంలో సుప్రీంకోర్టు ఇలా పిటిషనరు పదే హైకోర్టులో చేసిన వాళ్ళు పసలేని వాదనలు ఏంది? హైకోర్టులో వాళ్ళు ఏం వాదన చేశారు? 1992లో ఇందిరాసాని కేసులో రిజర్వేషన్లు 50% దాటొద్దు. 2010లో ఇలా కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% రిజర్వేషన్ దాటొద్దు. 2021లో మహారాష్ట్ర కేసులో 50% దాటొద్దు. 1992లో దేశ జనాభా ఎంత? 1992లో 60 కోట్లు 70 కోట్లు ఉంటుంది. కానీ ఇప్పుడు దేశ జనాభా ఎంత? 142 కోట్లు. అంటే డబల్ అయింది కదా. డబల్ అయినప్పుడు రిజర్వేషన్ కూడా పెరగాలి కదా. బీసీ జనాభా కూడా 60% అయింది కదా. జనాభా పెరిగినప్పుడు ఇతర వర్గాలకు జనాభా పెంచిన ప్రకారం ఇచ్చి బీసీలకు ఎందుకు ఇయ్యరు? అదేవిధంగా ఇక్కడ స్పష్టంగా చూసుకుంటే ఈ 1992లో వచ్చినటువంటి ఇందిరాసాని కేసు కానీ, కృష్ణమూర్తి కేసు కానీ, ఈ కేసులన్నీ కులగణన జరగ ముందుకు వచ్చినవి. అంటే అప్పుడు 1931లో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆంగ్లేయులు చేసినటువంటి కుల గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చినాక రిజర్వేషన్ కులగణన జరగలే. భారతదేశంలో జరగలేదు, ఇటు రాష్ట్రాలలో జరగలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా తెలంగాణలో కులగణన జరిగింది. కులగణన జరిగి అఫీషియల్గా ఒక ప్రభుత్వం అఫీషియల్గా బీసీలు 56.36% అని అఫీషియల్గా ప్రకటించింది, తేల్చింది. ఆ తర్వాత దీని మీద ఒక చట్టబద్ధమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇంటింటి తిరిగి
90,000 మంది ఎన్యుమరేటర్లను పెట్టి ఇంటింటి సర్వే చేసి కుల గణాంకాలు తీసింది. ఇందులో బీసీలు 56.36%, బీసీలు 42% రాజకీయంగా వెనుకబాటుతనంతో ఉన్నారని బీసీ డెడికేటెడ్ కమిషన్ నిర్ధారించింది. ఈ నిర్ధారించిన ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం పెడితే అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఏకీభవిస్తూ అసెంబ్లీలో అందరూ మద్దతు పలికిరు. దీన్ని పార్లమెంటుకు పంపిరు, రాష్ట్రపతికి పంపిరు. ఆ తర్వాత 6 నెలలుగా రాష్ట్రపతి దగ్గర ఇది రాకపోతే అనివార్యంగా సెప్టెంబర్ 30వ తేదీన ఎన్నికలు జరపాలి. కాబట్టి ఇవాళ మళ్ళీ దీని ఆర్డినెన్స్ రూపంలో గతంలో చేసినటువంటి కేసీఆర్ పాపం ఏదైతుందో 2018లో ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈ రిజర్వేషన్ను బీసీ రిజర్వేషన్ 34% ఉన్న రిజర్వేషన్ కుదిస్తూ 18% తగ్గిస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని అధిగమించాలంటే మరొక చట్టాన్ని తీసుకురావాలి. కాబట్టి అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. చట్టం తీసుకొచ్చి అందరు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన తర్వాత ఆ చట్టాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఆగస్టు 31వ తేదీన గవర్నర్కి పంపిస్తే ఇంతవరకు అతిగతి లేదు. గవర్నర్ రిజెక్ట్ చేసిందా తెలియదు, ఆమోదించిందా తెలియదు. ఇక 30 తేదీ మెడ మీద కత్తి లెక్క, హైకోర్టు తీర్పు మెడ మీద కత్తి లెక్క 30 తేదీ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అనివార్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం డెడికేటెడ్ కమిషను ఏదైతే ప్రక్రియ అంతా జరిగిందో ఒక్కరోజు 2 రోజులు జరగలే. చాలామంది అవివేకులు ఏమంటారు, జీవో ఎట్టిస్తారు, ఈ 2 పేజీలు తెల్ల కాగితాల మీద ఇస్తే జీవో ఇస్తే సరిపోదా? అరే జీవో అనేది 22 నెలలుగా జరిగినటువంటి ఒక ప్రక్రియ. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా చేసినటువంటి ఒక ప్రక్రియ. 22 నెలలుగా చేసినటువంటి ఫలితమే జీవో నెంబర్ 9. జీవో నెంబర్ 9ని విడుదల చేసినాక రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు ఓర్వలేని తిని అరగనటువంటి వాళ్ళు హైకోర్టుకు పోయారు. హైకోర్టు జీవో రాకముందుకు హైకోర్టు పోయారు. మళ్ళీ జీవో వచ్చినాక దసరా వెకేషన్స్లో పోయారు. ఆ తర్వాత ఆగదన్నట్టు మళ్ళీ సుప్రీంకోర్టు పోయారు. మళ్ళీ వచ్చి హైకోర్టులో మళ్ళీ వాదనలు చేశారు. వాదనలు చేసి ఏం చేస్తారు? 9వ జీవో నెంబర్ 9 రాజ్యాంగానికి ఏది 50% తీర్పు రిజర్వేషన్లు దాటొద్దు అనే దానికి వ్యతిరేకం. నేను సంఘం నాయకులు ఏం చేయబోతున్నారు మరి? ఒకవేళ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తారా, లేదంటే గవర్నర్ని ఒప్పించి ఆ బిల్లును ఆమోదించబెడతారా? ఏం చేయబోతారు? కార్యాచరణ ఏంటి? ఇప్పుడు రాష్ట్రపతికు పంపిస్తే 6 నెలలు అక్కడ ఉంది, గవర్నర్ పంపిస్తే 2 నెలలు ఇక్కడ ఉంది. రాష్ట్రపతి భవను, రాజ్భవన్ను ఎవరు ప్రభావితం చేయగలుగుతారు? రాష్ట్రపతి భవన్లో బీసీ బిల్లు ఆమోదం కాకుండా అడ్డుకున్నది ఎవరు? గవర్నరు రాజ్భవన్లో బీసీలు చట్టం కాకుండా అడ్డుకున్నది ఎవరు? అడ్డుకున్నోళ్ళే రాత్రి పోయేవాడు కత్తితోడు పొడిచి చంపి పొద్దుగాల పోయి పూలదండేసి సంతాపం తెలిపిండట. ఇప్పుడు అంతకులే సంతాపం తెలిపినట్టు ఎవరైతే ఢిల్లీలో అడ్డుకొని, ఎవరైతే గల్లీలో అడ్డుకొని వాళ్ళే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఈ రిజర్వేషన్ మీద చేయటువంటి పరిస్థితి లేదు, ఇది ఫెయిల్ అయిపోయింది. ఇలా మీరు కడుపులో కత్తులు పెట్టుకొని నోట్ల బెల్లం లెక్క మాట్లాడితే ఎట్లా? మీ కడుపులో కత్తులు పెట్టుకొని రిజర్వేషన్లు అడ్డుకోవాలనే కుట్రతోటి ఇలా బీసీలను బలిపశువులు చేశారు కదా. 42% రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నారు కదా. మరి దీనికి కారణం ఎవడు? ఇవాళ బీసీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ దక్కాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, రాజ్యాంగంలో ఏ పేజీలో, ఏ ఆర్టికల్లో, ఏ సెక్షన్ ఉందో 50% దాటొద్దని చూపించమనండి. ఎక్కడ లేదు. అంటే బీసీలో ఐక్యత లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటున్నారు. బీసీల ఐక్యత బరాబర్ ఉన్నది. వీళ్ళ భరతం పట్టడానికి ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకులు ఉన్నారో ఆ రిజర్వేషన్ వ్యతిరేకులకు ఎవరైతే ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల నాయకులు వంత వాడుతున్నారో వాళ్ళ బండారం బయట పెడతాం, వాళ్ళని ఖచ్చితంగా బజార్కి ఇస్తాం. బీసీ సమాజమే ముట్టుగా లేదు, పల్లె నుంచి పట్నం వరకు చైతన్యమై ఉన్నారు. ఇవాళ బీసీలు ఒక్కొక్కరు రగిలిపోతున్నారు. రాష్ట్రంలో అగ్నిగుండం అవుతుంది. ఇవాళ ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకలు చేస్తున్నారు. మా వాటా, మా నోటికాడి ముద్ద ఎందుకు లాక్కుంటున్నారు, మేము తినే కంచంలో మన్నెందుకు పోసిరని బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఈ బాధ, మా బాధ ఎవరికి అర్థం కాదా? అంటే మేము మా యొక్క బీసీల యొక్క వాదన అరణ్యరోధమా? ఈ దేశ పౌరులం కాదా? ఈ దేశానికి ఉత్పత్తి చేయలేదా? ఈ పార్టీలకు జెండాలు మోసి జిందాబాదులు కొట్టి ఓట్లు వేయలేదా? మేము ఓట్లు వేయకుండా వీళ్ళు పార్లమెంట్ సభ్యులు అయ్యారా? నేను అంటున్న బీజేపీ రిజర్వేషన్లో బీజేపీ చేసిన పాత్ర ఏంది? బీజేపీ అసెంబ్లీలో మద్దతు ఇస్తుంది, ఢిల్లీలో మాత్రం వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ఈడ మేము అనుకూలం అంటుంది, ఆ తర్వాత ఆ రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర అడ్డుకుంటుంది. మళ్ళీ నీతి కథలు చెప్తూ, మళ్ళీ పిట్ట కథలు చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టే ఈయన దాకా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం గత 22 నెలలుగా ప్రాసెస్ అంతా చేసింది కాబట్టే ఇక్కడి వరకు వచ్చింది. ఇక్కడి నుంచి నేను అంటున్న, మీరు రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఒక్కరోజన్న అమిత్ షాను కలిసి 42% రిజర్వేషన్ అమలు చేయని ఒక వినతి పత్రం ఇచ్చారా? బీసీ రిజర్వేషన్ల మీద ప్రధానమంత్రిని కలిశారా?
బీసీ రిజర్వేషన్ల మీరు చేసినటువంటి కృషి ఏంది? అంటే బీసీల ఓట్లు అవసరం లేదా? బీజేపీకి బీసీల ఓట్లు అవసరం లేదా? అంటే ఈ పార్టీ మీద ఆ పార్టీ నిర్ధారణ అంటే బీసీ రిజర్వేషన్ల 10% ముస్లిం రిజర్వేషన్ కూడా పోతుందని గతంలో బండి సంజయ్ వాదించింది. ఇప్పుడు అగ్ర కులాలకు 10% రిజర్వేషన్లప్పుడు మీకు కంటికి కనపడలేదా? ఆడికారులున్నోనికి, బెంజికార్ల తిరిగేటోనికి, పామ్ హౌజులున్నోనికి, పాలి హౌజులున్నోనికి మీరు 10% రిజర్వేషన్లు పెడతారు. ఇవాళ 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఎక్కడ పెట్టారో చూపించండి. ఒక కుక్కను ఒక గ్రామంలో చంపాలంటే ఆ మంచి కుక్కను చంపితే ఊరోళ్ళు ఒప్పుకోరు. కాబట్టి దాన్ని ఫస్ట్ పిచ్చి కుక్క అని ప్రచారం చేసి ఆ తర్వాత చంపేస్తారు. బీజేపీ వాళ్ళ పని కూడా గట్టిగా ఉంది. ఇవాళ బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే బీసీ ద్రోవులు అవుతారు కాబట్టి, బీసీ సమాజం వాళ్ళని క్షమించదు కాబట్టి వాళ్ళు ముస్లింల వంక చూపించి ఇవాళ ఈ రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. నేను అంటున్న ముస్లింలు బిల్లులో ఎక్కడుంది? విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఏబీసీడీ వర్గీకరణ ఉంటుంది. బీసీలకు రాజకీయ రంగంలో ఏబీసీడీ వర్గీకరణ ఉండదు. ఏబీసీడీ వర్గీకరణ లేనప్పుడు ముస్లింలకు 10% సపరేట్ ఎట్టుంటుంది? ఎవడు చెప్పిండు మీకు 10% అని? కేంద్ర మంత్రిగా ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడి, శుద్ధ తప్పుడు మాటలు మాట్లాడి, బీసీ సమాజాన్ని గందరగోళపరిచి ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఎన్ని రోజులు బీసీలను దగా చేస్తారు? మీ బండారం బయటపెట్టే రోజులు ఉన్నాయి. హైకోర్టులను, సుప్రీంకోర్టులను, న్యాయస్థానాలను వేదికలు చేసుకొని బీసీలను రాజకీయంగా గొంతు కోస్తున్నారు కదా, కొయ్యండి, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ఇవాళ ఆరంభం మాత్రమే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆరంభం మాత్రమే. రేపు హైదరాబాదులో అఖిలపక్ష సమావేశం, బీసీ సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తాం. త్వరలోనే రాష్ట్ర బంద్ ఇస్తాం. బీసీల తడాకేందో, రిజర్వేషన్ వ్యతిరేకులు రాష్ట్రంలో ఎట్ట తిరుగుతారో మేము చూస్తాం. అయితే అఖిలపక్షం తర్వాత బీసీ సంఘాల మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించి బీసీ సంఘ నాయకులంతా కూడా కార్యాచరణ ప్రకటిస్తాము. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న వారంతా బీసీ ద్రోహులే, వారంతా కూడా మా తడాక చూపిస్తామని చెప్పేసి కూడా జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.